అమరావతి అన్నటువంటి దాంతో ఇక ప్రచారం ఈ 3 ఏళ్ళు సాగిపోతుందనుకుంటే, జగన్ దుర్మార్గమే చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు వార్నింగ్ ఇచ్చాడనాలా, దుర్మార్గమే చేయడానికి ప్రయత్నించాడనాలా, లేదా ఆల్టర్‌నేటివ్ ప్లాన్ చేశాడని వైసీపీ అభిమానులు అన్నట్టు మావిగన్ అన్నటువంటి పాయింట్. వీళ్ళు అమరావతిని 29 గ్రామాలకే పరిమితం చేయాలనుకోవడం వీళ్ళ తప్పు. ఆ తప్పుని ఆయన క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మావిగన్. విజయవాడ, గుంటూరు కలపనప్పుడు నేను మచిలీపట్నంతో సహా కలపాలన్నటువంటి డిమాండ్. ఈ ప్రచారం డిబేట్ పెరుగుతోంది. మామూలుగా విజయవాడ, గుంటూరులు కూడినటువంటి రాజధాని ప్రకటిస్తే పెద్ద ఇష్యూ వచ్చుండేది కాదు. అలా కాకుండా 29 గ్రామాల అమరావతి అన్నటువంటిది ప్రిపేర్ చేస్తుంది. అదేమంటే ఇదంతా సిఆర్‌డీలో ఉన్నాయంటే, మచిలీపట్నం కూడా సిఆర్‌డీలోనే ఉందంటున్నావు కదా! మరి మొత్తం కలిపి ఓ నగరంగా ఎందుకు ప్రకటించమంటున్నారు? అభివృద్ధి విభాగం వేరు, నగరం వేరు. హైదరాబాద్‌కి వేరు, హెచ్ఎండిఏ వేరు. హెచ్ఎండిఏలో హైదరాబాద్ ఉంటది గానీ, హైదరాబాద్‌లో హెచ్ఎండిఏ కాదు ఉండేది. ఇది కీ పాయింట్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఆ చర్చ ఎప్పుడైతే రైజ్ అవుతుందో దాన్ని డైవర్ట్ చేయాలంటే జగన్ ఒక రాక్షసుడు అని చూపించాలి. ఇందుకోసం ప్రతి పూట ఇప్పుడు కొత్త విషయాన్ని మొన్న పయ్యావులతో ప్రారంభించి ఇప్పుడు వన్ బై వన్ పరిటాల రవిని మర్డరు, వివేకానంద రెడ్డి మర్డరు, రాజశేఖర రెడ్డి మర్డరు, అచ్చెన్నాయుడుతో బిగిన్ చేశాడు. సారీ. తర్వాత వీళ్ళందరితో ఒక్కొక్కటి రోజు సీనియర్ నాయకులు మాట్లాడడమే చేశాడు. ఇది ఒక ట్రాప్. వైసీపీకి టీడీపీ వేస్తున్న ట్రాప్. అందులో భాగంగా ఎప్పుడో జరిగిన పరిటాల రవి కేసులో ఆ తర్వాత తెలుగుదేశం ఎన్నేళ్ళు అధికారంలో ఉంది? ఎందుకని చెప్పి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఎందుకని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు? సిబిఐయే దర్యాప్తు చేసిందే, మరి జగన్ అరెస్ట్ చేయలేదే? కానీ పరిటాల రవిని జగనే మర్డర్ చేయించాడు. వివేకానంద రెడ్డి అక్కడ క్లియర్‌గా కనీసం కేసులో ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ జగనే మర్డర్ చేయించాడు. ఎందుకు మర్డర్ చేయించాడంటే ఆయన పార్టీని లాక్కుంటాడు. ఏ ఎర్రెదవన్నా నమ్ముతాడా? నమ్ముతారు. ఎందుకంటే గతంలోది ఎప్పుడో పెట్టాలి, ఇప్పుడు మాట్లాడలేదు. అట్లాగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు వంగవీటి రంగా హత్య కేసును పట్టుకొచ్చారు. అంటే ఈ కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కొత్తగా తీసుకొచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. అదే ఆయనే కదా 18 మీకు అందరికీ నీకు 25,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటే ఆయన ఇప్పుడు కొత్తగా ఇది తీసుకొచ్చారు. తను ఈ సామాజిక వర్గాలని బేస్ చేసుకుని లాక్కొచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు. వంగవీటి రంగాని చంపిన కేసులో నిందితుడి కొడుకుకి మీ పార్టీలో ఎట్లిచ్చారు, అతనికి ఏది 1,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఎట్లిచ్చారు? అసలు దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? రంగా చనిపోయినటువంటి సందర్భంలో రంగా భార్య అయినటువంటి రత్నకుమారి తీవ్ర స్థాయిలో విరుచుబడింది. బాబు సర్కార్ సంగతి తేలుస్తానంది. అప్పుడు తర్వాత చంద్రబాబు సర్కార్లో ఆవిడే బాబుకి మద్దతు ప్రకటించింది మర్డర్ కేసు వచ్చినప్పుడు. అప్పుడు ఆమె ఏమంది? మా ఆయన మర్డర్ కేసులో తెలుగుదేశానికి సంబంధం లేదని. నెంబర్ 1 అక్కడ అయిపోయింది. లేదు అన్నటువంటిది కాపులు బలంగా నమ్మారు. తెలుగుదేశం మర్డర్ చేయించింది రంగాని అన్నటువంటి. సరే, హరిరామ జోగాయిల దగ్గర నుంచి ముద్రగడల దగ్గర నుంచి అనేక మంది వాళ్ళు మాట్లాడింది చూసాం. అది పక్కకి వెళ్ళిపోయింది. సరే, తర్వాతన ఈ ఎవరు వీళ్ళన్న పాయింట్ ఎవరు రంగా మర్డర్ కేసులో నిందితుడంటే దేవినేని నెహ్రూ. ఆ రోజున దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నారన్నది ఆయన చెప్పదలుచుకున్నటువంటిది. ఆయనకి 1,000 కోట్లు అన్నటువంటిది. ఇప్పుడు ఇదే దేవినేని నెహ్రూ ఇంతకుముందు తెలుగుదేశంలో వచ్చారు కదా, తెలుగు యువత అధ్యక్షుడిగా ఇతను చేశాడు కదా దేవినేని అవినాష్. మరి అప్పుడు తెలియలేదా తెలుగుదేశంలోకి? ఎప్పుడు మర్డర్ జరిగినప్పుడు దేవినేని నెహ్రూ ఉంది తెలుగుదేశంలోనే కదా, మరి ఆయన ఏమైనా బహిష్కరించారా? మర్డర్ జరిగిన టైంలో దేవినేని నెహ్రూ ఎక్కడ ఉన్నాడు? తెలుగుదేశమే కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా ఆయన ఆ రోజున కంకిపాడికి. మరి ఆ రోజున నీ పార్టీ నాయకుడు అయినప్పుడు మంచోడయ్యాడా? అట్లాగే దేవినేని తర్వాతన కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రబాబుని ఉతికి ఆరబెట్టి సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో కూడా ఆయన ఉన్నాడు. కానీ చాలా హానెస్ట్గా చేశాడు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ. ఏ నాయకుడు కాంగ్రెస్ సుదీర్ఘమైన సీనియర్ నాయకులు కూడా ఎవ్వరూ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేదు 2014 టైంలో. అట్లాంటప్పుడు నెహ్రూ తన కొడుకు రాజకీయ భవితవ్యాన్ని, మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి అవినాష్ రాజకీయాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టాడు. ఏంటి? నమ్మారు నన్ను కాంగ్రెస్ పార్టీ అని అతన్ని ఎంపీగా కంటెస్ట్ చేయించారు. దానివల్ల ప్రారంభమే ఓటమన్నటువంటి దాంతో ఇబ్బంది అవుతుంది అని తెలిసినా సరే నమ్ముకున్న వాళ్ళని, నమ్మిన వాళ్ళని వదిలిపెట్టమన్నటువంటి సంకేతం ఇచ్చినటువంటి వాడు దేవినేని నెహ్రూ. ఆ నెహ్రూ ఆ తర్వాత చేరింది ఏ పార్టీలో? తెలుగుదేశం కదా.
మరి అప్పుడు ఎట్ట తీసుకుంది మరి రెండోసారి తెలుగుదేశం? దేవినేని అవినాష్ అప్పుడు తెలుగుదేశంలోనే కదా ఉంది, తెలుగు యువత అధ్యక్షుడిగానే కదా ఉంది. ఆ తరువాత కదా అవినాష్ మొన్న ఈ మధ్యన కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది 19లో, 19 ఆ టైంలో కదా అవినాష్ అటు పక్కకి వెళ్ళింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అవినాష్ని టార్గెట్ చేసేటప్పుడు మధ్యలో మీరే పెట్టుకుంటారు. ఇంకోటి 1000 కోట్ల రూపాయలు. ఒకప్పుడు వంగవీటి రాధా దేవినేని మీద ఏది ప్రజారాజ్యానికి వెళ్ళడానికి అదే పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో టీవీ9 ఆఫీస్ రోడ్లో ఒక ల్యాండ్ ఏది దేవినేని నెహ్రూ ఉన్నటువంటి సందర్భంలో కొనుగోలు చేశారు. అయితే దాని కన్వర్షన్ నాలా ట్యాక్స్ కట్ కన్వర్షన్కి అప్పుడు ఏంటి ఏది ఎన్టీ రామారావుకి మద్దతుగా తను చచ్చిపోయిన తర్వాత కూడా నిలబడ్డాడు దేవినేని నెహ్రూ. ఆ కోపంతో ఆ భూమిని రెగ్యులరైజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు. తర్వాత కాంగ్రెస్ వచ్చాక రాజశేఖర రెడ్డి వచ్చాక తను రెగ్యులరైజ్ చేశాడు. అది వాస్తవంగా నెహ్రూని కాంగ్రెస్లోకి తీసుకుంది నేదురుమల్లి జనార్దన్. అందుకని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద కోపంతో రాజశేఖర రెడ్డి వంగవీటి రాధాని బాగా హైలైట్ చేసుకొచ్చాడు. కానీ ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో ఏదైతే రాధా వీళ్ళెవరు కూడా సీరియస్ పాత్ర పోషించలేకపోయారు, బట్ లీడ్ చేయగలిగాడు నెహ్రూ. కాబట్టి ఆ టైంలో నెహ్రూ చేసిన దూకుడు కేసీఆర్కి ధీటుగా సమాధానం చెప్పినటువంటి వాడు ఆంధ్రాలో ఏకైక వ్యక్తి ఆ రోజున దేవినేని నెహ్రూ. కేసీఆర్ భాషలోనే కేసీఆర్తో ఘాటుగా మాట్లాడినోడు ఇక్కడ నెహ్రూ. అది చూసి అభిమానించి నేదురుమల్లి వర్గంగా తనను తొక్కేయడానికి ప్రయత్నించిన రాజశేఖర రెడ్డి మళ్ళీ తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ టైంలో నీకేం కావాలి అని అడిగినప్పుడు ఇట్లాగా చంద్రబాబు నాకు తొక్కేశారు అది అన్నప్పుడు అది రెగ్యులరైజ్ చేసింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఇంటి రెగ్యులరైజేషన్ కూడా కదా ఆ రోజుల్లో చంద్రబాబు ఆపింది, ఆ తర్వాత చేసుకున్నారు కదా. అట్లాగా తీసుకున్నటువంటి ఆ భూమి ఇవాళ 1000 కోట్లు ఉండొచ్చునేమో. అసలు అప్పటి వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇంకోటి ఆయన మర్డర్ కేసులో రంగా మర్డర్ కేసులో నిందితుడు కొడుకు అని చెప్తున్నటువంటిప్పుడు ఆ రంగా మర్డర్ కేసులో ఎవరి పాత్ర ఉంది? తెలుగుదేశం పాత్రనే కదా ఆ రోజున ఆరోపణ. తర్వాత తెలుగుదేశం పాత్ర లేదని అదే రత్నకుమార్ చెప్పారు, అదే రాధా చెప్పారు, ఖతం అయిపోయింది. అందువల్లనే వాళ్ళ రాజకీయ జీవితాలు దెబ్బతిన్నాయేమో కూడా తెలియదు. ఎందుకంటే చక్కగా ఉన్నటువంటి రాజకీయ జీవితం తర్వాతన ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిశారో ఆ తర్వాతన రాలేదు. పోనీ ఇప్పటికీ ఏమన్నా రాధాకి గౌరవం ఇచ్చారా వీళ్ళు? వంగవీటి రాధాకి టికెట్ కూడా ఇవ్వలేదు, కానీ వంగవీటి రంగా పేరు మాత్రం వాడుకుంటున్నారు. ఇది ఆంధ్ర రాజకీయంలో వింత.